గురుగారు, కణ్వ మహర్షి కుమార్తె శకుంతల, ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు. కానీ పసిపిల్లవాడితో శకుంతల దుష్యంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు గుర్తుపట్టలేదు? సామాన్యంగా ప్రపంచంలో ఉన్న ఐతిహ్యం ఏమిటి అంటే, శాపగ్రస్తుడైన దుష్యంతుడు శకుంతలను గుర్తించలేకపోయాడు అని. అవును. కానీ వ్యాస భారతంలో ఇది చెప్పబడలేదు. అభిజ్ఞాన శాకుంతలలో కాళిదాసు అద్భుతంగా ఆ నాటకం రక్తి కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ విషయాన్ని నాటకీయంగా మలిచాడు. వ్యాసుడు దీనికి ఒక అద్భుతమైనటువంటి వివరాన్ని మనకు అందజేశాడు. దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శకుంతలను చూస్తాడు. ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. కానీ నేను క్షత్రియుణ్ణి, ఈమె బ్రాహ్మణ కన్య, ఈ విధమైన ఆలోచన నాకు కలగటం కూడా ధర్మ విరుద్ధమే కదా అనుకుంటాడు. అనంతరం తెలుస్తుంది ఆమె విశ్వామిత్రుడి పుత్రిక అని. ఇద్దరు గాంధర్వ విధిని వివాహం చేసుకుంటారు. దుష్యంతుడు మనుషులను పంపించి నిన్ను రాజ్యానికి తీసుకువస్తాను అని వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కణ్వ మహర్షి కూతురు గర్భవతి అయినటువంటి సత్యాన్ని గుర్తిస్తాడు. తప్పు శకుంతలది కాదు కనుక ప్రసవించగానే పిల్లవాడితో సహా శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపిస్తాడు. దుష్యంతుడితో శకుంతలకు వాగ్వాదం అవుతుంది. నువ్వెవరు అని ప్రశ్నిస్తాడు. నన్ను గుర్తింపట్టలేదా? ఏకోహమస్మి మన్యతే స్వం. మన ఇద్దరమే ఏకాంతంలో ఉన్నప్పుడు మన వివాహం అయినది కనుక ఇంకెవ్వరూ చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. అష్టదిక్పాలకులు చూశారు, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. అంటే నీ తల్లెవరు, నీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు. నా తల్లి మేనక, నా తండ్రి విశ్వామిత్రుడు. ఓహో, మేనక కూతురివా, ఆమె చరిత్ర తెలుసులే అంటూ అవహేళన చేస్తాడు. అప్పుడు కుపితురాలైన శకుంతల, నాకెవరూ లేరనుకోకు, మేనకంటే ఎవరనుకుంటున్నావు, దేవతలందరి చేత ఆరాధింపబడేటువంటి అద్భుతమైన దేవతామూర్తి అని గొడవపడుతున్న సమయంలో ఆకాశవాణి పలుకుతుంది. దుష్యంత, నీ భార్య ఆ శకుంతల, నీ కుమారుడే భరతుడు అని తెలియజేస్తుంది. అనంతరము దుష్యంతుడు అంటాడు, జానామి స్వ ఆత్మజం. వాడు నా పిల్లవాడని నాకు తెలుసు. కానీ అలా నేను ఆశ్రమంలో నిన్ను వివాహం చేసుకున్నాను అని తెలిస్తే, అందంగా కన్య ఉన్నది కనుక కామాసక్తితో కామాతురుడై రాజు ప్రవర్తించాడు అని భావిస్తారు ప్రజలంతా. రాజు యొక్క నిజ జీవితం పారదర్శకతతో ఉండాలి, కానీ రహస్యంగా ఉండకూడదు. ధర్మనిష్ట చెడుతుంది. అందుకే నీ సత్యాన్ని నిరూపించటం కోసం రాముడు సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చెయ్యమన్నట్టుగా నేను పరీక్ష పెట్టాను. నాకు తెలుసు నువ్వెంత క్షోభపడ్డావో. కృతో లోపాపకారాణం అంటాడు. లోకములకు నీవంటే ఏమిటో తెలియాలి, రాజు యొక్క ధర్మనిష్ట ఏమిటో తెలియాలి. ఆకాశవాణి తప్పకుండా నీ పాతివ్రత్యాన్ని నిరూపిస్తుందన్న విషయం నాకు తెలుసు. అందుకే నా మాటల ద్వారా కొంత నీకు బాధ కలగజేశాను. కానీ చూడగానే గుర్తుపట్టాను, కొడుకును చూసి సంతోషించాను అని శకుంతలను వివాహం చేసుకుంటాడు. ఇలా రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పటం కోసం యది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేసిన వ్యాసుడు లోకంలో ఏదైతే ఉంటుందో దానినే ప్రస్తావిస్తూ అలా ఉన్నదాన్ని సంస్కరించుకోవడానికి ఏం చెయ్యాలో కూడా తెలియజేశాడు మహాభారతంలో. అందుకే దాన్ని పంచమ వేదం అన్నారు. అలాంటి అద్భుతమైన భారత కథలన్నీ కూడా మన జీవితాన్ని సరి అయిన మార్గంలో ముందుకు నడిపించేటువంటి సాధనాలు, ఆయుధాలు, ఔషధాలు. వాటిని సేవిద్దాం, వాటిని ధరిద్దాం, వాటిని సాధనగా చేసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం.